1221లో క్వారిజ్మిన్ సామ్రాజ్యం యొక్క చివరి సైనికుడు కూడా చంపబడ్డాడు. అక్కడ శవాల కుప్పలు, రక్తపు బిందువుల మధ్య జంగిస్ ఖాన్ గాలి పీల్చుకుంటున్నాడు. అతను ముందు వైపుగా చూస్తున్నాడు. ఎందుకంటే అక్కడ సింధు నదికి అడ్డంగా ఉన్న దేశం, అంటే ప్రపంచంలోని అత్యంత ధనిక దేశమైన భారతదేశంపై దాడి చేయాలి అనుకున్నాడు. అతను తన సైన్యానికి ఆర్డర్ ఇచ్చేలోపే షాకింగ్ న్యూస్ విన్నాడు. చైనా యొక్క జియా రాజవంశం మంగోల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది అని తెలిసింది. ఇప్పుడు జియా రాజవంశాన్ని పూర్తిగా నాశనం చేసిన తర్వాత భారతదేశాన్ని జయించడానికి తిరిగి వస్తానని జంగిస్ ఖాన్ అనుకున్నాడు. కానీ ఆ రోజు ఎప్పటికీ రాదని అతనికి తెలియలేదు. ఎందుకంటే అతని జీవితంలో అతిపెద్ద మిస్టరీ అక్కడి నుంచే ప్రారంభమైంది. సుమారుగా 40,000 మంది సైనికుల ప్రాణాలను తీసిన అతని మరణం యొక్క మిస్టరీ. ఇది ఒక నదీ ప్రవాహాన్ని మార్చింది. ప్రపంచంలోని అతిపెద్ద నిధిని దానిలో దాచుకుంది. ఈ నిధిని కనుగొన్న ఏ వ్యక్తి అయినా కేవలం ఒక్క రాత్రిలోనే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడవుతాడు. మనం ఇప్పుడు జంగిస్ ఖాన్ దాచిన సమాధి గురించి మాట్లాడుకుందాం. ఇది ఇప్పటికీ ప్రపంచానికి ఒక మిస్టరీగా మిగిలిపోయింది. మనం నేటి వీడియోలో ఈ రహస్యాన్ని మరియు దాని వెనుకున్న చరిత్రను తెలుసుకోబోతున్నాం. రక్తంతో ఎర్రగా మారిన గాలిని పీల్చుకుంటూ పోరాడుతున్న ఈ యోధుడు నేలపై నిలబడకుండా శవాల కుప్పలపై కత్తిని ఊపుతూ చుట్టూ కత్తుల ధ్వనులు ఒక విచిత్రమైన నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ యుద్ధంలో జంగిస్ ఖాన్ తన కత్తి బలంతో దాదాపుగా 20% ప్రపంచ భూభాగాన్ని స్వాధీనం చేసుకుని అతిపెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించి మొత్తం ప్రపంచ జనాభాలో 10% వరకు తుడిచిపెట్టుకుపోయేంత రక్తాన్ని చిందించాడు. కానీ మొత్తం చరిత్రను మార్చిన వ్యక్తి యొక్క కథ 1162వ సంవత్సరంలో మంగోలియా పర్వతాల్లో ప్రారంభమైంది. అక్కడ పెర్జిగన్ తెగలో ఒక బాలుడు జన్మించాడు. బాలుడి చేతిపై పుట్టినప్పటి నుంచి ఒక రక్తపు మరకుంది. ఆ బిడ్డకు తెమెజున్ అని పేరు పెట్టారు. ఆ చిన్నారి భవిష్యత్తులో 40 లక్షల మంది ప్రాణాలను తీస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. తెమెజున్ బాల్యం కష్టాలతో నిండిపోయింది. తన చిన్నతనంలో మంగోలియా తెగలు తమలో తాము పోరాడుకోవడం చూశాడు. అతను కేవలం 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని తండ్రి విషం తీసుకున్నాడు. తరువాత అతని కుటుంబంతో సహా వారిని తీసుకువెళ్లి మంగోలియా పర్వతాల్లో చనిపోవడానికి వదిలేశారు. జంతువులు కూడా జీవించడం చాలా కష్టంగా ఉన్న ప్రదేశంలో వాళ్ళని వదిలిపెట్టారు. ఈ కష్టకాలం తెమెజున్ను చాలా కఠినంగా మార్చింది. ఆ సమయంలో నియమాలకు మించింది ఏదైనా ఉందా అంటే అది కేవలం శక్తి మాత్రమేనని, ఆ శక్తి తన దగ్గర ఉంటే తానే స్వయంగా నియమాలను సృష్టించగలుగుతానని నమ్మడం మొదలుపెట్టాడు. అతను తన జీవితంలో అడుగడుగునా అనుసరించిన ఈ విషయం అతని చిన్నతనం నుంచి అమలుపరచడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతను తన అన్నయ్య మంగోలియాలోని కొండల్లో వేటకు వెళుతుండగా అప్పుడు తెమెజున్ మరియు అతని అన్నయ్య మధ్య విభజన గురించి చిన్న వాగ్వాదం జరిగింది. మరుక్షణం 10 ఏళ్ల తెమెజున్ తన సొంత సోదరుణ్ణి చంపేశాడు. నిజానికి అతని జీవితంలో మలుపు తిరిగింది 1178వ సంవత్సరంలో. తెమెజున్ బోరాట్ అనే అమ్మాయిని కేవలం 16 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నాడు. తెమెజున్ తన భార్య బోరాట్ను విపరీతంగా ప్రేమించేవాడు. ఒకసారి అతని కుటుంబంపై దాడి జరిగింది. ఆ దాడిలో అతని భార్యను మార్కెస్ అనే తెగవారు కిడ్నాప్ చేశారు. తెమెజున్ తన భార్యను ఎలాగైనా తిరిగి పొందాలని నిర్ణయించుకున్నాడు. అతను తన తండ్రి యొక్క మిత్ర తెగ అయిన కెర్తై తెగను నాయకుడిగా ఉన్న అతని చిన్ననాటి స్నేహితుడు గెము ఖాన్ నుంచి సహాయం కోరాడు. వాళ్ళిద్దరూ మార్కిస్ తెగపై దాడి చేసి బోరాట్ను రక్షించారు. అతను కోపంతో ఆ తెగకు చెందిన ప్రతి ఒక్కరిని చంపేశాడు. ఈ దాడి తర్వాత అతను ఎంత శక్తివంతుడు అని గ్రహించాడు. అతని శక్తి అతనికి తెలిసిన తర్వాత అతడి ఆగడాలు శృతిమించాయి. అతను తరువాత సంవత్సరంలో కూడా అనేక తెగలపై దాడి చేశాడు. మంగోలియాలోని ఇతర తెగల మధ్య భయంకరమైన నాయకుడిగా అతని పేరు వ్యాపించేంత విధ్వంసం సృష్టించాడు. అతను ఏదైనా తెగపై దాడి చేయాలి అనుకోవడం ఆలస్యం. ఆ తెగలు అతన్ని ఆ సమయానికే తమ నాయకుడిగా అంగీకరించేవి. అతనిపై ఉన్న ఈ భయం కారణంగా 1206 నాటికి అతను మంగోలియాలోని దాదాపు అన్ని తెగలను ఏకం చేయడం ద్వారా మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత తెమెజున్ జంగిస్ ఖాన్ అనే పేరును పొందాడు. ఈ పేరుతో అతను ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధి చెందాడు. అంటే యూనివర్స్ రూలర్గా మారాడనమాట. కానీ ఇప్పుడు జంగిస్ ఖాన్ ముందు 2 పెద్ద సవాళ్లున్నాయి. చైనా యొక్క జియా మరియు జిన్ రాజవంశం మంగోల్ సామ్రాజ్యానికి అతిపెద్ద ముప్పుగా ఉన్న శక్తివంతమైన సామ్రాజ్యాలు. మరియు జంగిస్ ఖాన్కు కూడా ఇది బాగా తెలుసు. 1209లో చైనా యొక్క జియా రాజవంశంలో అనేక ముఖ్యమైన నగరాలపై పెద్ద దాడి జరిగింది. దుకాణాలు లూటీ చేయబడ్డాయి. స్త్రీలు మరియు పిల్లలను బానిసత్వం కోసం తీసుకువెళ్లారు. పురుషులను దారుణంగా చంపారు. వాళ్ళు ఇళ్లను కూడా తగలబెట్టారు. ఈ దాడి చేసింది మరెవరో కాదు, జంగిస్ ఖాన్. ఈ దాడి జియా రాజవంశంలో మిగిలిన నగరాల్లో, ముఖ్యంగా రాజధాని ఇంచువాన్లో భయాందోళనను వ్యాపింపజేసింది. కానీ జంగిస్ ఖాన్ ఎక్కువ సమయం తీసుకోకుండా తన సైన్యంతో రాజధాని వైపు వెళ్లడం ప్రారంభించాడు.
రాజధాని ఇంచువాన్ జియా రాజవంశం యొక్క అత్యంత సురక్షితమైన ప్రాంతం. ఇది అన్ని వైపుల నుంచి కొండలతో చుట్టుముట్టి ఉంటుంది. దానిలోకి ప్రవేశించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ మార్గానికి 500 నుంచి 700 మంది సైనికులు కాపలాగా ఉన్నారు. జంగీజ్ ఖాన్కి గెలవడం కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. అతను ఈ విషయంలో తన బలం కంటే మెదడును ఎక్కువగా ఉపయోగించాడు. రాజధానికి వెళ్లే ఏకైక మార్గాన్ని అడ్డం పెట్టుకుని రాజధాని లోపల కొండల నుంచి ప్రవహించే నదీ మార్గాన్ని మళ్లించి రాజధానిలో ఉన్న పొలాలను ముంపునకు గురిచేసి పంటలన్నిటినీ నాశనం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజధాని ప్రజలను ఆకలితో అలమటించేలా చేయడమే చెంగీజ్ ఖాన్ మొదటి ప్లాన్. రాజధానిని బయట నుంచి అడ్డుకోవడం, నదీ జలాలతో పంటలను నాశనం చేయడం మొదలుపెట్టాడు. చెంగీజ్ ఖాన్ యొక్క ప్రణాళిక కొన్ని నెలల్లో ఇంచువాన్ రాజధానిలో కరువు వ్యాపింపజేసింది. దాంతో జియా రాజవంశం రాజు చెంగీజ్ ఖాన్ ముందు ఓటమిని అంగీకరించాడు. తన నిజాయితీని నిరూపించుకోవడానికి తన కుమార్తె అయిన చెకాను చెంగీజ్ ఖాన్కు అప్పగించాడు. ఇప్పుడు చెంగీజ్ ఖాన్ యొక్క తదుపరి లక్ష్యం చైనా యొక్క జిన్ రాజవంశం. దీన్ని ఓడించడం చెంగీజ్ ఖాన్కి చాలా కష్టం. ఎందుకంటే జిన్ రాజవంశం మొత్తం 4 రాజధానులను నిర్మించింది. ఇవన్నీ చైనా యొక్క గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ద్వారా రక్షించబడుతున్నాయి. ఇది చైనాను బాహ్య దాడుల నుంచి రక్షిస్తుంది. వేల సంవత్సరాలు గడిచినా చెంగీజ్ ఖాన్ ఓటమిని అంగీకరించలేదు. చెంగీజ్ ఖాన్ ఇక్కడ ఒక ట్రిక్ ప్లే చేశాడు. జిన్ రాజవంశంలో ఉన్న పెద్ద వ్యాపారవేత్తలు మరియు అధికారులను డబ్బుతో కొనడం మొదలుపెట్టాడు. ఆ గోడను బలహీనపరచడానికి తనకు తోచినన్ని ఉపాయాలు చేశాడు. తనకు తోచిన ఉపాయాలన్నీ ఉపయోగించాడు. జిన్ రాజవంశం యొక్క రాయల్ ఆర్మీని వారిపై దాడి చేసే వారి రహస్య శిబిరాలపై రహస్యంగా దాడి చేయడానికి ఉపయోగించేవాడు. ఈ రహస్య మార్గాలను ఉపయోగించి జిన్ రాజవంశంలోని అనేక పెద్ద నగరాల్లో ప్రవేశిస్తూ దాడి చేయడం మొదలుపెట్టాడు చెంగీజ్ ఖాన్. జిన్ రాజవంశం యొక్క పశ్చిమ రాజధాని జిన్ జియాంగ్లో మొదటి దాడి జరిగింది. ఇది జిన్ రాజవంశం యొక్క 7,50,000 మంది సైనికులచే కాపు కాయబడుతుంది. కానీ మంగోల్ దండయాత్ర జరిగినప్పుడు ఎంత ప్రయత్నించిన తర్వాత కూడా చెంగీజ్ ఖాన్ చేసిన నాశనం నుంచి ఈ నగరం రక్షించబడలేదు. వాళ్ళందరూ చెంగీజ్ ఖాన్ మరియు అతని సైన్యం యొక్క కత్తుల బారిన పడ్డారు. ఈ దాడి తరువాత జిన్ జియాంగ్ సిటీలో లక్షలాది మంది సైనికుల మృతదేహాలతో నేల రక్తంతో తడిసి మొత్తయింది. చుట్టూ ఎటువంటి శబ్దం లేదు, మరణం యొక్క నిశ్శబ్దం మాత్రమే ఉంది. దీని తర్వాత జిన్ రాజవంశం యొక్క ప్రధాన రాజధాని అయిన జంగ్డూ నగరం యొక్క మలుపు మొదలైంది. దీన్ని నేడు బీజింగ్ అని పిలుస్తున్నారు. రాజు మరియు మొత్తం రాజకుటుంబం జంగ్డూలో నివసించేవాళ్ళు. ఇక్కడి నుంచి మొత్తం సామ్రాజ్యం నడిపే ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నగరాన్ని రక్షించడానికి సుమారుగా 9,50,000 మంది సైనికులు మోహరించుంటారు. అయితే చెంగీజ్ ఖాన్ యొక్క మంగోల్ సైన్యంలో కేవలం 1,00,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. అయితే మంగోల్ సైనికులు మంచి శిక్షణ పొందారు. అందుకే విజయం వాళ్ళ సొంతమైంది. వాళ్ళ ముందు ఎవరూ నిలబడలేకపోతున్నారు. జంగ్డూ నగరంపై ఈ దండయాత్ర 1212వ సంవత్సరంలో ప్రారంభమైంది. మొదట చెంగీజ్ ఖాన్ మరియు అతని సైనికులు జంగ్డూ రాజధానిని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. దాని ఆహార సరఫరాలన్నీ నిలిచిపోయాయి. కొన్ని నెలల పాటు ఇలా ఆహార సరఫరా నిలిచిపోవడంతో రాజధానిలో కరువు పెరిగింది. అప్పుడు 2 సైన్యాల మధ్య యుద్ధం జరిగింది. మంగోల్ సైన్యం యొక్క సైనికులు ఎంత విధ్వంసం సృష్టించారంటే 9,50,000 మంది సైనికుల్లో దాదాపుగా 50% మంది మంగోల్ సైనికుల చేతిలో చనిపోయారు. మిగిలిన సైనికులు ఈ విధ్వంసం మరియు రక్తపాతం చూసి చాలా భయపడ్డారు. చివరికి వాళ్ళు చెంగీజ్ ఖాన్ ముందు లొంగిపోయారు. దీని తర్వాత జిన్ రాజవంశం యొక్క రాజు కూడా చెంగీజ్ ఖాన్ యొక్క బానిసత్వాన్ని అంగీకరించాడు. ఇక 1218లో ఖారాఖితా సామ్రాజ్యం మంగోల్ సామ్రాజ్యంలోని ఒక ముఖ్యమైన నగరంపై దాడి చేసి దాన్ని దోచుకుంది. దాని ఛాన్సలర్ చెంగీజ్ ఖాన్ మనవణ్ణి చంపింది. ప్రతీకారం తీర్చుకోవడానికి చెంగీజ్ ఖాన్ ఖారాఖితా సామ్రాజ్యంలో ఊహించడానికి కూడా కష్టమయ్యే విధ్వంసం చేశాడు. చెంగీజ్ ఖాన్ ఈ ప్రాంతంలో అడుగు పెట్టగానే నగరాలను తగలబెట్టడం మొదలుపెట్టాడు. తన ఎదురుగా వచ్చిన ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిగా చంపాడు. ఖారాఖితా సామ్రాజ్యాన్ని జయించిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అప్పటికి అతని వయసు 56 సంవత్సరాలు. ఇప్పుడు చెంగీజ్ ఖాన్ కొంచెం ప్రాక్టికల్గా మారాడు. ఇప్పుడు అతను తన దగ్గర ఉన్న సామ్రాజ్యాలతో సంబంధాలు పెట్టుకుని వ్యాపారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతని 500 మంది వాణిజ్య ప్రతినిధులు మరియు రాయబారులను ఖార్జ్మియన్ సామ్రాజ్యం నిర్దాక్షిణ్యంగా చంపినప్పుడు అతను మళ్లీ ఈ యుద్ధ ప్రపంచంలో ప్రవేశించాల్సి వచ్చింది. మరుసటి క్షణం చెంగీజ్ ఖాన్ తన 2,00,000 మంది సైనికులతో ఖార్జ్మియన్ సరిహద్దులో నిలబడి ఉన్నాడు. అతను అక్కడ అడుగు పెట్టగానే ఖార్జ్మియన్లో రక్త నదులు పారాయి. సామ్రాజ్యంలో ఒక్క సైనికుడు కూడా జీవించలేడు. తన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఎక్కడ చూసినా మృతదేహాల కుప్పలు తెప్పలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య సంతోషంగా ఉన్న వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. ఈ మరో సామ్రాజ్యాన్ని కూడా పూర్తిగా నాశనం చేసి తన మంగోల్ సామ్రాజ్యం కిందకు తెచ్చిన చెంగీజ్ ఖాన్
ఆ ఒక్కడు. కానీ అతని ఈ సంతోషం కేవలం క్వార్జియన్ సామ్రాజ్యం నాశనం చేసేందుకు మాత్రమే కాదు. అతని ఆనందానికి అసలు కారణం అతని ముందు ఉన్న సామ్రాజ్యం, సింధు నదికి అవతల ఉన్న భారతదేశం. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక సామ్రాజ్యంగా ఉంది. అది 1221వ సంవత్సరం. చెంగిజ్ ఖాన్ వయసు 61 సంవత్సరాలు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాన్ని జయించడానికి ఇదే అతనికి చివరి అవకాశం. మంగోల్ సామ్రాజ్యం యొక్క జియా రాజవంశం చెంగిజ్ ఖాన్పై తిరుగుబాటు చేసిందనే వార్త వచ్చినప్పుడు అతను ముందుకు సాగాడు. చెంగిజ్ ఖాన్ ఇంకా వేచుంటే త్వరలో జిన్ రాజవంశం కూడా తిరుగుబాటు చేస్తుందని తెలుసు. ఇలా గనుక జరిగితే ఇది మంగోల్ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అందుకే అతను భారతదేశంపై దాడి చేయకుండా మంగోల్కు తిరిగి వెళ్లి జియా రాజవంశంపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. చైనాలో జియా రాజవంశపు యువరాణి రూపంలో చెంగిజ్ ఖాన్ మరణం అతని కోసం ఎదురు చూస్తోంది. ఇది అతనికి తెలీదు. భారతదేశాన్ని జయించాలనే తన కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుందని కూడా తెలీదు. 1225వ సంవత్సరంలో చెంగిజ్ ఖాన్ తన 1,80,000 మంది సైనికులతో కలిసి జియా రాజవంశంపై ఘోరమైన దాడి చేశాడు. ఈ దాడి ఇప్పటి వరకు అతని దాడుల్లో అతిపెద్ద దాడి. అతను ఆ సామ్రాజ్యంలో ఎవ్వరూ ఊహించని విధంగా విధ్వంసం సృష్టించాడు. చివరకు రాజవంశాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడా? అతను చాలా అందంగా ఉన్న రాజ యువరాణి మినహాయించి ప్రతి రాజసభ్యుణ్ణి చంపేశాడు. కానీ జియా రాజవంశాన్ని జయించిన తర్వాత అతను ఆ రాజ్య యువరాణిని బలవంతం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ యువరాణి అతనితో ప్రతిఘటించి ఆమె దగ్గర ఉన్న పదునైన ఆయుధంతో చెంగిజ్ ఖాన్ను చంపింది. చెంగిజ్ ఖాన్ అరుపులు బయటకు విన్న సైనికులు త్వరగా అతని శిబిరం వైపు పరుగులు తీశారు. రాయల్ ప్రిన్సెస్ సమీపంలోని నది వైపుకు పరుగు పెట్టడం చూశారు. కొంతమంది సైనికులు ఆమెను వెంబడించారు. కానీ ఆమె నది యొక్క బలమైన ప్రవాహంలోకి దూకడంతో చనిపోయింది. ఇప్పటి వరకు ఏ యోధుడు చంపలేకపోయిన చెంగిజ్ ఖాన్ ఒక యువరాణి చేతిలో ప్రాణాలు వదిలేశాడు. అసలు ఈ చెంగిజ్ ఖాన్ ఎలా మరణించాడు అనే దానిపై మరో 2 సిద్ధాంతాలున్నాయి. జియా రాజవంశంలో జరిగిన యుద్ధంలో చెంగిజ్ ఖాన్ బాణం కారణంగా మరణించాడని ఒక సిద్ధాంతం చెబుతుండగా, జియా రాజవంశంపై దాడి చేస్తున్నప్పుడు అతను తన గుర్రం నుంచి కింద పడి గాయాల పాలై చనిపోయాడని మరో కథనం చెప్తోంది. చెంగిజ్ ఖాన్ భార్య యషు అతని మృతదేహాన్ని చెంగిజ్ ఖాన్ అంత్యక్రియల కోసం అతను జీవించిన విధంగానే సిద్ధం చేసింది. ఆమె అతనికి తెల్లటి బట్టలు, బెల్ట్, బూట్లు మరియు టోపీలు అలంకరించారు. ఇక చుట్టుపక్కల కొండల నుంచి పెద్ద శబ్దం రావడం ప్రారంభించినప్పుడు ఖననం ప్రక్రియ ముగిసింది. మరుసటి క్షణం సుమారుగా 10,000 మంది సైనికులు చెంగిజ్ ఖాన్ చివరి ప్రయాణంలో పాల్గొన్న 2,000 మంది చుట్టూ తమ గుర్రాలపై నిలబడి ఉన్నారు. ఆ 2,000 మందిలో ఎవరూ బ్రతికిలేని విధంగా అక్కడ మారణకాండ జరిగిందంటే ఆ తర్వాత ఏం జరిగిందో మీరు ఊహించుకోవచ్చు. చెంగిజ్ ఖాన్ సమాధిపై వేల కొద్దీ గుర్రాలు నిరంతరాయంగా కొన్ని గంటల పాటు పరిగెత్తాయి. చివరకు సమీపంలోని కొండల్లో ప్రవహించే నదీ దిశను కూడా ఆ దిశ మార్చారు. దీని కారణంగా చెంగిజ్ ఖాన్ సమాధి లోతైన నీటిలో మునిగిపోయింది. బహుశా ఇప్పుడు పని అయిపోయిందని అందరూ భావించారు. ఈ సైనికుల దళం కొంత దూరం వెళ్లిన తర్వాత మరలా తిరిగి వెళుతుండగా వాళ్ళు దాదాపుగా 20,000 మంది అత్యంత శిక్షణ పొందిన సైనికులను కలిగి ఉన్న మరో పెద్ద సైన్యాన్ని ఎదుర్కొన్నారు. 2 సైన్యాల మధ్య భీకర యుద్ధం జరిగింది. చాలామంది సైనికులు మరణించారు. ప్రాణాలను కాపాడుకోగలిగిన వారిని కూడా మరో సైన్యం చుట్టుముట్టింది. వాళ్ళు కూడా మరణించారు. చెంగిజ్ ఖాన్ సమాధి ఉన్న ప్రదేశం గురించి కొంచెం తెలిసి ఉన్న ప్రతి వ్యక్తి చంపబడే వరకు ఇదంతా కొనసాగింది. ఇదంతా చెంగిజ్ ఖాన్ యొక్క శత్రువు పని కాదు. ఇది చెంగిజ్ ఖాన్ తన మరణానికి ముందు బాగా ఆలోచించి రాసిన ఒక ప్రణాళిక. తర్వాత అతను తన సమాధి గురించి ఎవరికీ తెలియకూడదు అని అనుకున్నాడు. దీనికి బలమైన కారణం ఉంది. అప్పటి సాంప్రదాయం ప్రకారం ఆనాటి రాజులు మరియు చక్రవర్తుల మరణానంతరం వారి సమాధులను తిరిగి కనుగొని వారి అస్థిపంజరాలను బయటకు తీసి అవమానిస్తారు. ఇదేమీ నా స్వంతంగా అయితే చెప్పడం లేదు. ఇదంతా లిఖించబడిన చరిత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే చెంగిజ్ ఖాన్ తన జీవితంలో చాలామంది శత్రువులను సృష్టించుకున్నాడని మనకి తెలిసిందే. అతను మరణించిన తర్వాత తన శరీరాన్ని కూడా ఎవ్వరూ ప్రశాంతంగా ఉండనివ్వరు. అందుకే అతను ఈ ప్లాన్ చేశాడు. చెంగిజ్ ఖాన్ యొక్క ఈ ప్రణాళిక ఎంత విజయవంతమైందంటే దాదాపుగా 700 సంవత్సరాల తర్వాత కూడా అల్ట్రాసౌండ్ మరియు శాటిలైట్ మ్యాపింగ్ ఉన్నప్పటికీ ఈ మొత్తం బర్ఖాన్ కల్దే చుట్టూ దాదాపుగా 1300కు పైగా సైట్లలో శోధనా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ మనం చెంగిజ్ ఖాన్ సమాధిని కనుగొనలేకపోయాం. ఈ విషయానికి సంబంధించి ఇంకో కథ కూడా వినిపిస్తుంది. దీని ప్రకారం చెంగిజ్ ఖాన్ సమాధి ఎవరూ ఎప్పటికీ కనుగొనలేరు. ఎందుకంటే అతను ఈ ప్రపంచంలోనే లేడు. నేను ఇక్కడ ఎటువంటి తమాషా చేయడం లేదు సుమా. కథ ప్రకారం 1200వ సంవత్సరంలో చెంగిజ్ ఖాన్ జన్మించిన మంగోలియా ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన అంత్యక్రియల ఆచారం ఉండేది. దీన్ని స్క్రైబరియల్ అని పిలుస్తారు. ఆ ఆచారంలో భాగంగా మృతదేహాన్ని సమీపంలోని పర్వతం పైన వదిలేస్తారు. అక్కడ కాలక్రమేణా ఆ శరీరం కూలిపోతుంది.
రాబందులు మరియు డేగలు వంటి పక్షులు ఆ శరీరాన్ని తినేస్తాయి. చివరికి శరీరం పూర్తిగా ప్రకృతిలో మమేకమైపోతుంది. చాలామంది చరిత్రకారులు కూడా చెంగిస్ ఖాన్ శరీరం కూడా ఇలాగే అయిపోయిందని నమ్ముతారు. అంటే ఈ కథ ప్రకారం అతని సమాధి ఎక్కడా లేదు. ఏదేమైనప్పటికీ చెంగిస్ ఖాన్ యొక్క మరణానికి సంబంధించిన మొత్తం చరిత్రను వివరించే ప్రయత్నాన్ని చేశాం. చెంగిస్ ఖాన్ సమాధి నిజంగా ఉన్నట్లయితే ఆ రహస్యాన్ని ఛేదించే వ్యక్తి ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడవుతాడు. ఎందుకంటే అనేక కథనాల ప్రకారం చెంగిస్ ఖాన్ సమాధిలో లెక్కలేనంత సంపద ఉందట. మరి దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.